అందరికీ నమస్కారం అండి. నా పేరు గాలి లలిత ప్రవల్లిక. స్కూల్ టీచర్గా వర్క్ చేశాను. అదేవిధంగా రచయితగా రచనలు చేస్తూ ఉన్నాను. పిల్లల చేత పెద్దవాళ్ళ చేత కూడా రాయిస్తూ ఉన్నాను. సాహితీ సేవలో ఉన్నాను ప్రస్తుతం. నన్ను నండూరి బాబాయ్ గారు కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటికి జవాబులు చెప్పమని. ఇదిలో నాకు తోచిన విధంగా నా నాకు నేను పెరిగిన వాతావరణము, దానికి సంబంధించి నేను కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్తున్నాను. ఫస్ట్ నన్ను నా తల్లిదండ్రులు ఎలా పెంచారు, మిమ్మల్ని ఏ విధంగా మలిచారు, అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి వెనుక ఉన్న నేపథ్యం ఏమిటి అని అడిగారు. దానికి జవాబుగా నా తండ్రి గారు స్కూల్ టీచర్గా వర్క్ చేసేవారు, మా అమ్మగారు హోమ్ మేకర్గా ఉండేవారు. సో మా నాన్నగారు మా అమ్మగారు చాలా పద్ధతిగానే మమ్మల్ని పెంచారు. అప్పట్లో ఒకళ్ళే ఉద్యోగం చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు ఇంటి పట్టు నుండి పిల్లల్ని కనిపెట్టుకుని ఉండేవారు. అది కాకుండా అప్పటి తాతలు అందరూ ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఒకవేళ ఉద్యోగరీత్యా వేరే ఊర్లలో పెరిగిన, ఇప్పుడు మా పరిస్థితే మా నాన్నగారు వేరే ఉద్యోగరీత్యా ఇటు విశాఖ జిల్లాకి రావడం జరిగింది. కానీ ప్రతి సెలవుల్లోనూ మేము అక్కడికి వెళ్ళటం, సెలవులు ఇచ్చిన వెంటనే మా తాతగారి ఇంటికి వెళ్ళటం, అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళటం, అక్కడ వాళ్ళ మధ్య పెరగడం అది జరిగింది. ఆ వాతావరణము, అందరూ ఆ ప్రేమలు, అభిమానాలు, ఆ కుటుంబ నేపథ్యాలు అప్పటివి వేరు. అవి చక్కగా ఒక క్రమశిక్షణగా పిల్లలు ఎదగటం జరిగేది. పెద్దల మాట వింటాము, గౌరవ మర్యాదలతో పెరిగాను. ఇప్పుడు పిల్లలు కొంచెం వాటికి దూరమైననే చెప్పచ్చు ఇప్పుడు ఉండే పరిస్థితుల దృష్ట్యా. ఇకపోతే రెండవ ప్రశ్నగా నన్ను మీ పిల్లల గురించి, వారిని మీరు పెంచిన విధం, మీ వారి పాత్ర అప్పటికి మార్పు చెప్పమన్నారు. మా కాలానికి వచ్చేసరికి ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా జాబుల రీత్యా వెళ్ళవలసిన పరిస్థితులు వచ్చాయి. ఇంటి పరిస్థితులను ప్రభావం చేత. అందువల్ల కొంచెం పిల్లల్ని క్రమశిక్షణలోనే పెంచాము, పద్ధతిగానే పెంచాము. పెద్దవాళ్ళు కొంతవరకు ఉంటుంది, పెద్దవాళ్ళ దగ్గర కూడా ఉన్నారు ఇప్పుడు కూడాను. మా జనరేషన్లో కూడా మా పిల్లలు అయితే కొంచెం పెద్దల మాట వినేది అటు ఇటుగా మారారు పిల్లలు. కొంచెం ఒక రకంగా చెప్పాలంటే వింటారు. నా పిల్లలైతే మాత్రం పెద్దల మాట వింటారు. మేము క్రమశిక్షణలోనే పెంచాము. ఆయన కూడా మంచి ఏంటి చెడు ఏంటి అనే విచక్షణతోనే పిల్లల్ని పెంచాము. సో మా పిల్లల్లో అటువంటి ఇది లేదు, బాగానే పెరిగారు వాళ్ళు. ఆయన సహకారం కూడా ఉంది, బాగానే పెంచుకున్నాము. పోతే తర్వాత కోసంకి ఈ రెండులో ఉన్న మార్పు వల్ల మీ పిల్లల్లో ఏర్పడిన మంచి చెడు అలవాట్లు అని అడిగారు. మంచి చెడు అలవాట్లు మనం మలుచుకునే విధానాన్ని బట్టే ఉంటాయి. పిల్లల్ని మంచి వైపుకే మలుస్తాము పేరెంట్స్ ఎవరైనా కానీ. కొంత సమాజ ప్రభావం, స్నేహితుల ప్రభావం వల్ల చెడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ దృష్టి పడకుండా చెడేది మంచిది అనేది పిల్లలకి మనం ముందు నుంచి ట్రైనింగ్ ఇచ్చుకుంటే పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళరు. నా పిల్లలు మాత్రం వెళ్ళలేదు. అలాగే ప్రస్తుత విద్యా విధానంపై మీ అభిప్రాయం, ఏమన్నా లోటుపాట్లు సరిచేయడానికి తేలిగ్గా అమలు చేసే వీలున్న సలహాలు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ప్రస్తుత విద్యా విధానము చాలానే ఉన్నాయి. నా పరిధిలో నేను కూడా స్కూల్ టీచర్గా వర్క్ చేశాను కాబట్టి, అప్పట్లో అయితే పిల్లల మైండ్లోకి సబ్జెక్ట్ని ఎక్కిస్తూ వాళ్ళు అవగాహన చేసుకునే ఏర్పాట్లు చేస్తూ వాళ్ళకి కొంత ఫ్రీడమ్ ఉండేది. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ర్యాంకుల మీద పరుగులు తీస్తున్నారు, అది పోటీతత్వం ఎక్కువైంది. దాని మీద మైండ్ సెట్ కూడా చాలా డెలికేట్ మైండ్స్ అయిపోయారు. చిన్న అరమార్కు తేడా వచ్చినా, ఒక మార్కు తేడా వచ్చినా పేరెంట్స్ వాళ్ళ మీద ప్రెషర్ పెంచుతున్నారు. ఇప్పుడు ఉండే జనరేషన్లో పిల్లలు అంత ఒత్తిడిని వాళ్ళు తట్టుకునే స్థితిలో లేరు. అందరూ కూడా ఫస్ట్ ర్యాంక్ హోల్డర్స్ కాలేరు కదా. పేరెంట్స్ అది దృష్టిలో పెట్టుకొని పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. ఈ ఆత్మహత్యలకి వీటికి కారణాలు కూడా అవే. వాళ్ళల్లో కూడా మైండ్ సెట్ మేము ఇంకా చదవలేమేమో, మేము ఇంకా చెయ్యలేమేమో, మాది ఇంతేనేమో అనే దృష్టిలో వాళ్ళు ఉన్నారు.
అలాగే ఈ స్కూళ్ళల్లో కూడా ఎక్కువగా కార్పొరేట్ స్కూళ్ళు వీటిల్లో కూడా ప్రెషర్ చాలా ఎక్కువ పెడుతున్నారు. వాళ్ళకు స్కూల్కి మంచి పేరు రావాలని, వాళ్ళు ర్యాంక్స్ బాగా సాధించాలని, అసలు 24 గంటలు చదివించటం, బట్టి విధానం, ఇవన్నీ కూడా మార్పు రావాలి. విద్యా విధానంలో చాలా మార్పు రావాల్సి ఉంది. అవన్నీ కూడా జరిగితేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నా ఉద్దేశము. వాళ్ళంతటి వాళ్ళు ఇష్టపడి చదవాలి, కానీ కష్టపెట్టి చదివేది చదువు కాదు, ఇష్టంతో చదవాలి అన్నది. అలాగే ప్రస్తుత సామాజిక పరిస్థితులపై నా యొక్క అభిప్రాయం అని ఏమన్నా మీరు మార్పు కోరుకుంటున్నారా? అలాగే సలహాలు పై విధంగాని అడిగారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులు అంటే ఇప్పుడు చాలా మారాయి. అప్పటితో పోల్చుకుంటే చాలా రకాలుగా ఇప్పుడు చెడుని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. మంచి కన్నా చెడుకి పవర్ ఎక్కువగా పెరిగింది. అది మారాలి. ఒకళ్ళు పూర్వం అయితే ఒక చెడిపోతున్నారు, ఎవరన్నా ఇదిగా ఉన్నారు అని తెలిస్తే అందరూ చెడుని ఖండించేవారు. కానీ ఇప్పుడు చెడుని ఖండించడానికి చాలామంది జంకుతున్నారు. మాకేం ట్రబుల్ వస్తుందో దానివల్ల వాళ్ళ మనసులకి తెలిసినా కూడా అది చెడు అని తెలిసినా, ఆ మార్గం మంచిది కాదని తెలిసినా మనకెందుకులే, ఎవరెట్టా పోతే మనకెందుకు అనే ధోరణి నాకు కనిపించింది సమాజంలో. అది మార్చుకోవాలి. అందరి గురించి మనం ఆలోచించాలి. అందరికీ మంచి జరగాలని అనుకోవాలి. ఆ మంచిలో మనం కూడా ఉండాలని అనుకోవాలి. ఆ తత్వాన్ని వదలాలి. అయితే ఇది ఎవరి వ్యక్తిత్వానికి సంబంధించినది కాబట్టి ఇప్పుడు అది అంటే పిల్లలు చెడు మార్గంలోకి వెళ్ళరు. నా పిల్లలు మాత్రం వెళ్ళలేదు. అలాగే ప్రస్తుత విద్యా విధానంపై మీ అభిప్రాయం, ఏమన్నా లోటుపాట్లు సరిచేయడానికి తేలిగ్గా అమలు చేసే వీలున్న సలహాలు ఏమన్నా ఉన్నాయా అని అడిగారు. ప్రస్తుత విద్యా విధానము చాలానే ఉన్నాయి. నా పరిధిలో నేను కూడా స్కూల్ టీచర్గా వర్క్ చేశాను కాబట్టి అప్పట్లో అయితే పిల్లల మైండ్లోకి సబ్జెక్ట్ని ఎక్కిస్తూ వాళ్ళు అవగాహన చేసుకునే ఏర్పాట్లు చేస్తూ వాళ్ళకి కొంత ఫ్రీడమ్ ఉండేది. ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ర్యాంకుల మీద పరుగులు తీస్తున్నారు. అది పోటీతత్వం ఎక్కువైంది. దాని మీద మైండ్ సెట్ కూడా చాలా డెలికేట్ మైండ్స్ అయిపోయారు. చిన్న అరమార్కు తేడా వచ్చినా, 1 మార్కు తేడా వచ్చినా పేరెంట్స్ వాళ్ళ మీద ప్రెషర్ పెంచుతున్నారు. ఇప్పుడుండే జనరేషన్లో పిల్లలు అంత ఒత్తిడిని వాళ్ళు తట్టుకునే స్థితిలో లేరు. అందరూ కూడా ఫస్ట్ ర్యాంక్ హోల్డర్స్ కాలేరు కదా. పేరెంట్స్ అది దృష్టిలో పెట్టుకొని పిల్లల మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు. ఈ ఆత్మహత్యలకి వీటికి కారణాలు కూడా అవే. వాళ్ళల్లో కూడా మైండ్ సెట్ మేము ఇంకా చదవలేమేమో, మేము ఇంకా చెయ్యలేమేమో, మాది ఇంతేనేమో అనే దృష్టిలో వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ స్కూళ్ళల్లో కూడా ఎక్కువగా కార్పొరేట్ స్కూళ్ళు వీటిల్లో కూడా ప్రెషర్ చాలా ఎక్కువ పెడుతున్నారు. వాళ్ళకు స్కూల్కి మంచి పేరు రావాలని, వాళ్ళు ర్యాంక్స్ బాగా సాధించాలని, అసలు 24 గంటలు చదివించటం, బట్టి విధానం, ఇవన్నీ కూడా మార్పు రావాలి. విద్యా విధానంలో చాలా మార్పు రావాల్సి ఉంది. అవన్నీ కూడా జరిగితేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందని నా ఉద్దేశము. వాళ్ళంతటి వాళ్ళు ఇష్టపడి చదవాలి, కానీ కష్టపెట్టి చదివేది చదువు కాదు, ఇష్టంతో చదవాలి అన్నది. అలాగే ప్రస్తుత సామాజిక పరిస్థితులపై నా యొక్క అభిప్రాయం అని ఏమన్నా మీరు మార్పు కోరుకుంటున్నారా? అలాగే సలహాలు పై విధంగాని అడిగారు. ప్రస్తుత సామాజిక పరిస్థితులు అంటే ఇప్పుడు చాలా మారాయి. అప్పటితో పోల్చుకుంటే చాలా రకాలుగా ఇప్పుడు చెడుని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నారు. మంచి కన్నా చెడుకి పవర్ ఎక్కువగా పెరిగింది. అది మారాలి. ఒకళ్ళు పూర్వం అయితే ఒక చెడిపోతున్నారు, ఎవరన్నా ఇదిగా ఉన్నారు అని తెలిస్తే అందరూ చెడుని ఖండించేవారు. కానీ ఇప్పుడు చెడుని ఖండించడానికి చాలామంది జంకుతున్నారు. మాకేం ట్రబుల్ వస్తుందో దానివల్ల వాళ్ళ మనసులకి తెలిసినా కూడా అది చెడు అని తెలిసినా, ఆ మార్గం మంచిది కాదని తెలిసినా మనకెందుకులే, ఎవరెట్టా పోతే మనకెందుకు అనే ధోరణి నాకు కనిపించింది సమాజంలో. అది మార్చుకోవాలి. అందరి గురించి మనం ఆలోచించాలి. అందరికీ మంచి జరగాలని అనుకోవాలి. ఆ మంచిలో మనం కూడా ఉండాలని అనుకోవాలి.
ఆ తత్వాన్ని వదలాలి. అయితే ఇది ఎవరి వ్యక్తిత్వానికి సంబంధించినది కాబట్టి ఇప్పుడు అది కొంచెం కొంచెంగా జనాల్లో మార్పుని మనం తీసుకురాగలగాలి. తీసుకొస్తే మళ్ళీ సమాజం బాగుపడుతుంది. కొంతమంది, అందరూ అని నేను అంటలేదు, కొంతమందిలో మంచి మానవత్వం ఉంది, కొంతమందిలో లేదు మానవత్వం ఉండదు. అది మానవత్వం ఎప్పుడైతే లోపించిందో సమాజంలో అరాచకాలు పెరుగుతూ ఉంటాయి. స్వార్థం ఎప్పుడైతే మనిషిలో పెరిగిందో ఆ స్వార్థపూరిత వాతావరణంలో ఎన్నో ఇవి జరుగుతూ ఉంటాయన్నమాట. అవినీతి పనులు. ఆ అవినీతికి ఫుల్ స్టాప్ పెట్టాలన్నా, సమాజంలో మానవత్వం పెంచాలన్నా స్వార్థాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగని ప్రతి వాళ్ళు నిస్వార్థంగా చేయాలని కాదు, అది ఎంతవరకు అవసరమో అంతవరకే. మనల్ని మింగేసేట్టుగా స్వార్థం ఉండకూడదు. అది నేను చెప్పదలుచుకున్నాను. అలాగే బాబాయ్ గారు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు యూట్యూబ్ ద్వారాను. పిల్లలకి చాలా ఉపయుక్తంగా ఉన్నాయి. అవి సమాజాన్ని బాగుపరిచే విధంగా ఉన్నాయి. అందరిలోనూ మార్పు తీసుకొచ్చే దిశగా ఇవి సాగుతున్నాయి. సో మీరందరూ కూడా వాటిని తిలకించి మీరు కూడా అందరిలో మార్పు రావాలని ఆశిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలు, పెద్దలు అందరూ. ఈనాటి బాలలే రేపటి పౌరులు. ఈనాటి ఈ వ్యవస్థ బాగుపడితేనే బాల వ్యవస్థ భవిష్యత్తులో మనం మంచి పౌరులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. తర్వాత తరం వాళ్ళు బాగుంటారు. ఇప్పుడే మనం జాగ్రత్త పడవలసిన సమయం ఇది. మన పిల్లలు, ఆ తరాలు, తర్వాత తరాలు వీళ్ళంతా కూడా ఇప్పటికే చాలా మటుకు యూత్ డ్రగ్స్ దీంట్లో పడ్డారు, చెడు వ్యసనాల పాలవుతున్నారు. చాలా చాలా జరుగుతున్నాయి. చిన్నతనంలోనే వాళ్ళు వేరే వేరే ఇదిలో పడిపోతున్నారు. దీనికి అందరికీ కారణం ఉపాధ్యాయుడి పాత్ర మలుచుకోవాలి, పేరెంట్స్ మలుచుకోవాలి. ముఖ్యంగా ముందు తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తే తర్వాత స్కూల్లో విద్యాభ్యాసం అప్పుడు ఉపాధ్యాయులు నేర్పిస్తారు. సమాజపరంగా పిల్లల్ని కొంత నేర్చుకోవచ్చు. సో మనందరి బాధ్యతగా మనం అందరం పిల్లల ఎదుగుదలలో, పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని పెద్దవాళ్ళుగా మనం సరైన మార్గంలో మనం పెంచుకోవాలి. అలాగే మన సమాజాన్ని కూడా మనం చక్కగా మలుచుకోవాలి. చీడ పురుగులు, వేరు పురుగుల నుంచి మన సమాజాన్ని మనం కాపాడుకోవాలి. ధన్యవాదాలు. నమస్కారం అండి. నా పేరు శ్యామల, హైదరాబాద్ వాస్తవ్యురాల్ని. రామచంద్రరావు గారు ఈ టాపిక్ మీద నా అనుభవాలు షేర్ చేసుకోమన్నారు. సో అదే చిన్న ప్రయత్నం. నాది పుట్టుక, చదువు సమస్తం హైదరాబాదే అండి. మా నాన్నగారు టీచరు, అమ్మ గృహిణి. సో లోవర్ మిడిల్ క్లాస్ అనుకోవచ్చు. మేము ముగ్గురం తోబుట్టువులం. నేను పెద్దదాన్ని, ఇద్దరు తమ్ముళ్ళు. అయితే అందరి పిల్లల్లాగే చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నవి నచ్చవు, కోపాలు వస్తాయి. ఎందుకు ఇలా చెప్తున్నారు అనిపిస్తుంది. కానీ ఈ తరం వాళ్ళకు ఉన్నంత ధైర్యం అప్పుడు మాకు లేకపోయేది కాబట్టి అడిగే ధైర్యం లేకపోయేది, కానీ చాలా కోపం వచ్చేది. ఆ విషయాలు ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు నేర్పించిన అలవాట్లు కావచ్చు, చెప్పిన బుద్ధులు కావచ్చు, ఇప్పుడు అది ఎంత మాకు సహాయకరంగా ఉంది అన్నది అనుభవపూర్వకంగా మేము తెలుసుకుంటున్నాము. నాకు చాలా అది కొన్ని లెసన్స్ లాగా అయ్యాయి. అయితే కొన్ని నచ్చనివి కూడా ఉన్నాయి. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పుడు అలా ఉండకపోయింటే బాగుండేది అనేవి కూడా ఉన్నాయి. సో దాన్ని నేను ఆచరణలో పెట్టలేదు యాజ్ ఎ మదర్, యాజ్ ఎ పేరెంట్. అయితే చెప్పిన వాటిలో స్పష్టంగా నాకు చాలా బాగా గుర్తుండి చాలా నచ్చినవి, మా అమ్మకి ఉన్న ఓపిక, మాకు తిండి పెట్టడంలో అలా విపరీతమైన ఓపిక. అండ్ మాతో పనులు చేయించకపోయేది. అంటే ఆవిడకి ఏంటంటే పెద్దగా అయిన తర్వాత ఎలానో కష్టపడతారు, ఇప్పుడు ఎందుకు అని. మూడో విషయం, మా అమ్మ ఎప్పుడు మా చదువు గురించి బెంగ పెట్టుకోలేదు. అంటే మీరు చదవాలి 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 అని ఎప్పుడు వెనకాల పడలేదు. చదువుతారు, పాస్ అవుతారు, ఏముంది చాలే అనేసి. కానీ ఆవిడ ఒక్కడి విషయంలో మాత్రం చాలా పట్టుదలగా ఉండేది. మా నాన్నగారు జిల్లా పరిషత్ స్కూల్ టీచరు. సో ఆయనకు ట్రాన్స్ఫర్స్ అవుతుండే ఊళ్ళల్లో. కానీ ఊళ్ళల్లో అయితే తెలుగు మీడియం ఉంటుంది అని చెప్పి
మా అమ్మగారికి ఏంటంటే మమ్మల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని, అందుకని హైదరాబాద్లో ఉండి నేను మెహబూబియా స్కూల్లో, మా తమ్ముళ్ళిగా ఆలియా స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్స్, దాంట్లో మాకు అడ్మిషన్ ఉండింది. 10th దాకా అక్కడే చదివాము. సో దానికి ఆ బీజం వేసింది మటుకు మా అమ్మ పట్టుదలే. చాలా దూరం లంగరోజ్ నుంచి వెళ్ళేవాళ్ళం, నాంపల్లికి వెళ్ళేవాళ్ళం. ఆ కాలంలో బస్సులు ఎక్కి అది నా 5th నుంచి, మా పెద్ద తమ్ముడు 3rd క్లాస్ నుంచి, మా చిన్న తమ్ముడు అయితే 1st క్లాస్ నుంచి ముగ్గురం వెళ్ళొచ్చేవాళ్ళం. అదొకటి. అండ్ మా అమ్మకి ధైర్యం కూడా ఎక్కువ, చాలా ధైర్యం. అసలు ఆవిడ ఎప్పుడు కొంచెం మేము లేట్ అయినా ఏమైనా భయపడకపోయేది, ఏమవుతుందో వస్తారు అన్నది. సో అలాంటివి నాకు మా అమ్మ దగ్గర చాలా నచ్చాయి. అంటే వెన్ ఐ లుక్ బ్యాక్ ఫీల్ దట్ షీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. అయితే మా నాన్నగారి దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన చదువు గురించి పెద్ద పట్టించుకోకపోయేవారు. అంటే అకాడమిక్స్, నాకు మార్క్స్ రావాలి, మంచి మార్క్స్ రావాలి, మీరు ఎలా చదువుతున్నారో మీ ఇష్టం. టీచర్ అయినా కూడా మాకేమీ చెప్పకపోయేవారు, మీ స్కూల్లో టీచర్స్ ఏం చేస్తున్నారు అనేవాళ్ళు కానీ చెప్పకపోయేవాళ్ళు. అయితే ఆయన మాకు చేసిన చాలా పెద్ద ఉపకారం ఏంటంటే పుస్తక పఠనం మీద ఇంట్రెస్ట్. మా ఇంట్లో సమస్త పుస్తకాలు ఉండేవి, అన్ని దిన వార మాసపత్రికలు, ఇంక్లూడింగ్ కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, రీడర్స్ డైజెస్ట్, అలాంటివి అన్నీ. అంటే నిజంగా చెప్పాలంటే తిండికి కూడా చాలా కష్టపడేవాళ్ళం. ఒక పూట కడుపు తిండా తింటే రెండో పూట అమ్మా నాన్న వస్తువులాగానే ఉండేది. బట్ స్టిల్ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన పుస్తకాలు కొనేవారు. ఈ చిన్న చెత్త కాగితం దొరికినా కూడా మాకు చదవడం అలవాటు అనమాట. అంతేకాకుండా మీరు ఈ పుస్తకం చదవచ్చు, చదవకూడదు కాదు. మేము తులసిదళం, ఎండమూరి వీరిన తులసిదళము చదివాము, చందమామ కథలు చదివాము. అలాగే గిరీశం లెక్చర్లు, ఆయన గురజాడ అప్పారావు గారి నాటకాలు అవి చదివాము. అంటే అంత చిన్న వయసు నుంచి. అది చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే ఎ బుక్ ఈజ్ ఏ రియల్ ఫ్రెండ్ అన్నది అది ఆయన మాకు నేర్పించిన అలవాటు. రెండోది నాకు చాలా నచ్చింది మా నాన్నలో మాకు ఇన్కల్కేట్ చేసింది ఏంటంటే, మా ముగ్గురులోనూ ఏదైనా చిన్నప్పుడు గొడవ పడ్డా ఉంటుంది కదా, ఫైటింగ్స్ అన్నీ ఉంటాయి. అది ఎవరైనా మేము కంప్లైంట్ తీసుకొని వెళ్ళగానే ఎవరు వాళ్ళు కొట్టింది ఎవరు, ఓకే బుజ్జి కొట్టాడు, మోని కొట్టాడు, వాళ్ళెవరు అని క్వశ్చన్ చేసి లాస్ట్గా వాళ్ళ నా తమ్ముడు అంటే తమ్ముడు కదా వదిలేయాలి, లేదా వాళ్ళు నా మీద కంప్లైంట్తో వెళ్తే అక్క కదా వదిలేయాలి. సో ఆ అక్క తమ్ముళ్ళు అన్నది ఎలాగా దాన్ని అంటే చిన్న అసలు దేనికి కూడా అనమాట, గొడవ అయినా ఏమైనా సరే ముగ్గురు ఒకటి అన్న భావన మనం ఎంత ఆయన ఇంకల్కేట్ చేశారంటే, ఆయన చేతులే నమస్కరిస్తున్నాను. ఈ రోజుకి మేము అలాగే ఉన్నాము. అఫ్ కోర్స్ మా చిన్న తమ్ముడు లేరు ఇప్పుడు, బట్ స్టిల్ మాకు వాడు ఉన్నట్టే లెక్క. అదొకటి. రెండోది పంచుకోవడము. అప్పట్లో నాకు బాగా గుర్తు, ఒక చిన్న పేస్ట్రీ కొనడం అంటే అది ఒక సంవత్సరానికి ఒకసారి కొనేవాళ్ళం. ఒక 5 స్టార్ చాక్లెట్ కొనాలంటే సంవత్సరానికి ఒకసారి. అయితే అది ఒకటి తెస్తే నార్మల్గా పుట్టినరోజు నాడు ఒకటి వచ్చేదనమాట. ఆ పుట్టినరోజు నాడు అది చూడగానే మొత్తం తినాలని తపన, కానీ అది ముక్కలు చేసి 5గురికి ముక్కలు ఇవ్వడం అది కంపల్సరీ. మన దగ్గర ఉన్నది పంచుకొని తినడం. తర్వాత ఎవరన్నా ఇంటికి వస్తే పెద్దవాళ్ళు మర్యాద మాట్లాడాలి, పెద్దవాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వాళ్ళు ఏమన్నా చేసుకొని గొడవలు ఏమన్నా మీకు ఇవ్వాల్సిన మర్యాద మీరు ఇవ్వాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మా అమ్మని ఒక్క మాట కూడా అననివ్వకపోయేవారు. ఏమన్నా కానీ అమ్మకి ఎదురు జవాబు చెప్పేదే లేదు. సో ఇలాంటివి నాకు అప్పుడు చిరాకు వచ్చేది, అబ్బాయి ఇది పంచుకోమంటున్నారు, ఇది ఎప్పుడు ఇలాగే చెప్తారు, ఈయన ఏంటి ఇలా చేస్తారు. తర్వాత డిసిప్లిన్, చెయ్యాలంటే చేయాలి, టైం అంటే టైం. ఆ టైం ఒక టైం చెప్పారంటే టైం ఇటు అటు సెకండ్స్ కూడా ఇటు అటు కావడానికి వీల్లేదు, అలా ఉండేది. ఇవి అప్పుడు చిరాకు అనిపించినా దాన్ని ఇప్పటికీ మేము ఫాలో అవుతుంటే అది వచ్చేది రక్తంలో ఇంకిపోయింది. అది ఫాలో అవుతుంటే దానివల్ల ఎంత మంచి రిజల్ట్స్ ఉన్నాయో తెలుస్తుంది. అందుకని నేను ఆయనకి ఇది చాలా రుణపడి ఉన్నాను. ఆ నచ్చనివి వాళ్ళు కొంచెం అమ్మా నాన్న కొంచెం డబ్బు తక్కువ ఉండడం, పేదరికం ఉండడం వల్ల ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి కలవకపోయేవాళ్ళు. రెండోది ఏంటంటే వాళ్ళు మాకు ఫ్రెండ్లీగా ఎప్పుడూ లేరు. అంటే అమ్మా నాన్న మేబీ ఆ తరం అంతా అంతేనేమో, దే వర్ నాట్ ఫ్రెండ్లీ. అమ్మా నాన్న అంటే భయం, అమ్మ అంటే గౌరవం. వాళ్ళు చేసేది మనం వినాలి, చెప్పేది వినాలి, చేసేది తినాలి, అంతే.
నాకు అవి రెండు నాకు నచ్చవు. అంటే తల్లిదండ్రులు ఫ్రెండ్లీగా ఉండాలి అనిపిస్తుంది. అంటే రెస్పెక్ట్ ఉండకూడదని కాదు, రెస్పెక్ట్తో పాటు ఒక రకమైన క్లోజ్నెస్ ఉండాలి. ఏదైనా షేర్ చేసుకోవడానికి ఉండాలి, భయం లేకుండా షేర్ చేసుకునేది ఉండాలి. తర్వాత ఓకే, ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వడానికి ఏముంది, మాకు అంటే ఎప్పుడు డబ్బు లేదని మేము ఎప్పుడు పిల్లలు అసలు అనుకున్నదే లేదు, కంపారిజన్ కూడా లేదు. మేబీ అది కూడా నాకు మా అమ్మ నాన్నల దగ్గర నుంచి మా అందరికీ వచ్చి ఉంటుంది. ఎవరితో కంపారిజన్ లేదు, మనకున్నది అంతే. ఏదో ఇప్పుడే కడుపు నిండి అతను బయటకు వెళ్ళినట్టుగా వెళ్ళేవాళ్ళం అనమాట. సో అట్లా అవి మంచివి. ఈ నచ్చనివి 2-3 అవతల వాళ్ళకి అనవసరం ఇంపార్టెన్స్ ఇస్తూ మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఒకటి, ఫ్రీగా లేకపోవడం ఒకటి. సో నేను నా కొడుక్కి వాళ్ళు చెప్పిన మంచివన్నీ కూడా నేను ఫాలో అయ్యాను. ఎందుకంటే తర్వాత కష్టం సుఖం తెలియడం, మన చాలామందికి ఇప్పుడు ఒక అలవాటు, కష్టం తెలియనివ్వరు పిల్లలకి, కానీ ఇది తెలియాలి. అంటే ఏదో నేను చాలా కష్టపడిపోతున్నాను నీకోసం, నేను చాలా కష్టపడిపోతున్నాను నీకోసం అని 10 సార్లు చెప్పడం 100 సార్లు చెప్పడం కాదు. కానీ ఇంట్లో మన సిచ్యువేషన్ ఇది, దీన్ని బట్టి మనం నడుచుకోవాలి అనేది తప్పకుండా పిల్లలకు తెలియాలి. సో నా సర్కమ్స్టాన్సెస్ కొంచెం డిఫరెంట్. ఐఎమ్ సింగిల్ పేరెంట్, కానీ నా కొడుకు నాకు చాలా సపోర్ట్ చేశాడు. అండ్ నేను నా కొడుకుకి కూడా అంతా చేశానని అనుకుంటున్నాను. అఫ్కోర్స్ వాడు చెప్పాలి. బట్ ఈ బుక్ రీడింగ్ అలవాటు చేశాను నా కొడుక్కి. చాలా ఇష్టంగా చదువుతాడు. చాలా వాడికి ఇంకేం అక్కర్లేదు, పుస్తకం ఇస్తే చాలా వాడికి సంతోషం అయిపోతుంది. తర్వాత మా డిసిప్లిన్ కొంచెం రాలేదు, కొంచెం ఏమవుతుంది సరిగ్గా డిసిప్లిన్డ్గా లేకపోతే ఏమవుతుంది అన్న ఆర్గ్యుమెంట్ ఉంటుంది. బట్ మిగతా విషయాలు, మంచి చెడు, పెద్దవాళ్ళ గౌరవం ఇవ్వడం, పెద్దవాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, ఓకే మనకు ఉన్నదాంతో తృప్తి పడడం, ఇవన్నీ కూడా నా కొడుక్కి నేను అంటే అది మేబీ చూసిన వాడికి వచ్చిండొచ్చు. నేను కథల రూపంలో, పాటల రూపంలో, మాటల రూపంలో అలా చెప్పడం వల్ల వచ్చిండొచ్చు. అయితే ఒకటి నేను నా తల్లిదండ్రి చెయ్యంది నేను నా కొడుక్కి ఏం చేశాను అంటే వాడితో పాటు వాడు ఫ్రెండ్ లాగా ఉండడం. మేమిద్దరం చాలా ఎంజాయ్ చేస్తాం. చిన్నప్పటి నుంచి కూడా ఒకళ్ళకొకళ్ళు షేర్ చేసుకోవడం, నవ్వుకోవడం, ఇది చేసుకోవడం, ప్రతిదీ ఓపెన్గా చెప్పుకోవడం. ఐ థింక్ అట్లీస్ట్ 98-99% విషయాలు మేము ఒకళ్ళకొకళ్ళు చెప్పుకుంటాము, అర్థం చేసుకోవడం ఒకళ్ళనొకళ్ళం. తర్వాత వాడి స్కూల్ అన్ని ఫంక్షన్స్కి వెళ్ళి ఎంకరేజ్ చేయడం, ఇలాంటివి నేను అంటే నా తల్లిదండ్రుల నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేశానో, ఏది నాకు దొరకలేదో అది నేను నా కొడుక్కి చేశాను. అండ్ నేను దాంట్లో సంతోషం పొందాను. వాడికి కూడా తృప్తి, అమ్మ నాతో పాటు ప్రతి చోటికి వచ్చింది అని. అట్ ద సేమ్ టైం చాలా ఫ్రీడమ్ కూడా ఇచ్చాను నాతో చెప్పడానికి, దేనికి భయపడకుండా చెప్పడానికి. అది మంచి చెడు కావచ్చు, కానీ ముందు నాకు తెలియాలి. నా ఉద్దేశం అదే, తల్లిదండ్రులకు తెలియాలి. తెలిస్తే మనం చెప్పగలుగుతాం అది మంచి చెడు అని. కానీ అసలు వాళ్ళు చెప్పడానికే భయపడి దాచుకోకూడదు అన్నది. సో నేను అలా చేశాను. ఇప్పుడు నా కొడుకు సెటిల్ అయ్యాడు, పెళ్ళయింది, సెటిల్ అయ్యాడు. ఎందుకంటే నా కోరిక వాడు గొప్ప ఏమంటారు IITN అలా పెద్ద అకాడమిక్ దీంట్లో వెళ్ళాలి, లేకపోతే కెరియర్ ఓరియంటెడ్ అని కాదు. నాకు అలా ఎప్పుడు కూడా వాడు చాలా మంచి మనిషిలా ఉండాలి. నాకు అది అన్నమాట, మంచి మనిషిలా ఉండాలి, పక్కవాడి కష్టాన్ని అర్థం చేసుకోగలగాలి, ఒక ఆడపిల్లకు మర్యాద ఇవ్వాలి, అలాంటివి నాకు ఉండేవి. నా భావజాలం అలాంటిది అనమాట. ఆ సున్నితత్వం ఉండాలి, మగపిల్లాడైనా సున్నితత్వం ఉండాలి. ఏదో మగపిల్లాడు అంటే నాకు తెలియదు అని కాదు, సున్నితత్వం ఉండాలి, ఇలాంటివి. సో అది నాకు తృప్తే ఉంది, వాడికి అది వచ్చాయి. సో ఐఎమ్ హ్యాపీ. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ గురించి అంటే బాగుందేమోనండి, చాలా బాగుండొచ్చు, గొప్పగా ఉండొచ్చు. కానీ నాకు అనిపిస్తుంది బేసిక్ థింగ్స్ వదిలేస్తున్నారు స్కూల్స్లో అని. ఎప్పుడు చదువు 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 అన్నాము. ఆ చదువులో కూడా మళ్ళీ కాంపిటీషను, దానివల్ల పిల్లలకు స్ట్రెస్ ఎక్కువ కావడము, అండ్ ఈ ఫీజులు, యూనిఫామ్లు, రకరకాల ఆ ఖర్చులు ఏదైతే వస్తున్నాయో గమనిస్తే తల్లిదండ్రులకు తలకు మించిన భారం అవుతుంది. పోనీ బేసికల్గా వాళ్ళకి ఏదైనా మన సంస్కృతి తెలియదు, మన హిస్టరీ తెలియదు, మన మాతృభాష అస్సలు తెలియదు.
దానివల్ల ఏం నేర్చుకుంటున్నారు, ఏదో నాకు అసలు డీవియేట్ అయిపోతున్నారు అనిపిస్తుంది. మన కల్చర్ నుంచి అన్నీ అక్కర్లేదు, కానీ బేసిక్స్ తెలియాలి. అది నాకు లేదు అనిపిస్తుంది. అది తప్పించి గొప్ప గొప్ప మన ఏమంటారు వేరే దేశాల్లో పోయి చదువుకోవడానికి కావాల్సిన అన్ని వనరులు వీళ్ళిస్తున్నారు. కానీ మన దేశము, మన నేల, మన రూట్స్, మన వేళ్ళు ఎక్కడున్నాయి దాని గురించి మనకు తెలియట్లేదు. దానివల్ల ఏంటంటే దేశం మీద అంత ఒక మమకారం లేనట్టుగా అనిపిస్తుంది. దేశం మీద, మాతృభాష మీద పిల్లలకి ఎందుకు వాళ్ళకి అసలు తెలియట్లేదు, దాని విలువ తెలియదు, దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ తెలియదు అనిపిస్తుంది. సో అది స్కూల్స్ తప్పకుండా స్కూల్స్, గవర్నమెంట్ దాని గురించి ఆలోచించి దాన్ని ఇన్కల్కేట్ చేయాలి. కానీ ఇప్పుడు పిల్లలు చాలా తెలియగల వాళ్ళండి. అండ్ నేను చూస్తున్నాను కదా, వాళ్ళకి చెప్పాల్సిన పద్ధతిలో చెప్తే చాలా బాగా త్వరగా అర్థం చేసుకుంటారు, త్వరగా నేర్చుకుంటారు. తర్వాత పిల్లలకి విపరీతమైన ధైర్యం, అది కూడా చాలా నచ్చుతుంది. కానీ అఫ్కోర్స్ అది రాంగ్ వేలో పోతుంది. ఇష్టం వచ్చిన తల పొగరుగా మాట్లాడడం, అలా అంటే అందరు పిల్లలు కాదు, కానీ చాలా మంది పిల్లలు ఏముంది నేను చెప్పేస్తున్నా కదా నా మనసులో మాట అన్నట్టు మాట్లాడతారు. అదే ధైర్యాన్ని మంచి వాటి వైపు మరలిస్తే చాలా బాగుంటుంది. వాళ్ళ ధైర్యము, వాళ్ళ పట్టుదల రియల్లీ గ్రేట్. కానీ ఆ బాధ్యత తీసుకోవాల్సిన తల్లిదండ్రులకి. ఆ తల్లిదండ్రులు వీళ్ళకున్న శక్తిని, యుక్తిని, బుద్ధిని, ఎంత తెలివితేటలో చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది. మనం ఇప్పుడు చైల్డ్ ప్రాడిజీస్ అని ఎంతమందిని చూస్తున్నాం అసలు. సో అది ఆ బాధ్యత తల్లిదండ్రులది. తల్లిదండ్రులు కనుక పిల్లల కొంచెం దిశ మారిస్తే అద్భుతంగా చేస్తారు మన పిల్లలు. దానికి అసలు డౌటే లేదు. దానికి మటుకు కావాల్సింది తల్లిదండ్రులు. వీళ్ళు క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నామని వారానికో, నెల రోజులకో, సంవత్సరానికో తిప్పడం కాకుండా ప్రతిరోజు కనీసం ఒక గంట సేపు పిల్లలతో ఉండాలి. పిల్లలతో షేర్ చేసుకోవాలి. వీళ్ళది మాట్లాడుతుంటేనే అప్పుడు వాళ్ళవి షేర్ చేస్తారు. బయట ప్రపంచం కూడా చాలా మారింది. మా టైంకి, నా కొడుకు టైంకి ఇప్పటికీ కూడా చాలా మారింది. సో వాటన్నిటి నుంచి రక్షణ కూడా కావాలి. వాటన్నిటిని తెలుసుకోగలిగిన తెలివితేటలు, ఎలా మనుషుల్ని మనం అంచనా వేయాలి, ఎలాంటి వాళ్ళతో మనం మాట్లాడచ్చు, మాట్లాడకూడదు, ఏవి మంచి ఏది చెడు, ఫ్రెండ్స్ చెప్పినవి ఏది వినొచ్చు ఏది వినకూడదు, ఇలాంటివన్నీ కూడా చెప్పాల్సిన తల్లిదండ్రులే. సో తల్లిదండ్రులు దే హ్యావ్ టు స్పెండ్ టైం. వాళ్ళ కెరీర్ చాలా ఇంపార్టెంట్, నో డౌట్. వాళ్ళ పిల్లల కోసమే చేస్తున్నామంటారు, కానీ పిల్లల కోసం ఎంత సంపాదించినా లాస్ట్కి వాళ్ళకి కావాల్సిన టైం ఇవ్వకపోతే వాళ్ళు ఏ దారిలో పోతారో మన చేతుల్లో లేదు. ఎందుకంటే అన్ని ఆప్షన్స్ వాళ్ళకి ఎదురుగా ఉన్నాయి. వాళ్ళ తప్పు కాదు అది. సో నా ఉద్దేశం, పిల్లలతో రోజు కనీసం గంట సేపు తల్లిదండ్రులు మాట్లాడాలి, వాళ్ళతో స్పెండ్ చేయాలి టైము. చదువు కావచ్చు, చదువే అక్కర్లేదు, చదువు ఆటోమేటిక్గా వస్తుంది. వాళ్ళకి ఇష్టమైన హాబీస్ కావచ్చు. తర్వాత మాతృభాషలో మాట్లాడాలి. మరీ మన తెలుగు వాళ్ళైతే ఐఎమ్ సారీ టు సే, కానీ అధ్వానంగా తయారవుతున్నారు పేరెంట్స్. తెలుగులో తప్పించి అన్ని భాషల్లో మాట్లాడతాం మనం. తెలుగులో మాట్లాడడమే ఏదో పాపంలాగా చేస్తున్నారు. అది పోవాలి. అమ్మా నాన్నలో ఉన్నది మమ్మీ డాడీలో లేదు. సో అసలు వినడానికే బాగుండదు. మనం ఫాలో అవుతే పిల్లలు ఆటోమేటిక్గా ఫాలో అవుతారు. మనం టైం మెయింటైన్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా చేస్తారు. మనం అబద్ధం చెప్పకపోతే పిల్లలు అబద్ధం చెప్పరు. మనం అబద్ధాలు చెప్పడం, కథలు చెప్పడం చూస్తుంటే వాళ్ళు అదే చేస్తారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ అస్. అట్లీస్ట్ పిల్లలకి 16-17 ఏళ్ళు వచ్చేదాకా కంపల్సరీగా ఉండాలి. మనం వాళ్ళ చుట్టే ఉండాలి. పిల్లలు అంత నాకు లైఫ్ లేదా అంటే మేబీ టు సమ్ ఎక్స్టెంట్ లేదేమో. ఇట్స్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. సో తల్లిదండ్రులు కావాలనుకునే వాళ్ళు ముందు ఆలోచించుకోవాలి, నేను ఇవ్వగలుగుతాను ఇంత టైము. ఇవ్వలేకపోతే ఓకే, నో ప్రాబ్లం. మనకి ఇప్పుడు ఏం జనాభా డోకా లేదు, జనాభా బాగానే ఉంది. సో అది తీసుకోగలుగుతాము అనుకుంటేనే పిల్లల్ని కనడం, పిల్లల్ని పెంచడం అనేది పెద్ద యజ్ఞం. నా ఉద్దేశం అది. అండ్ పిల్లలకు కూడా చెప్పేది ఏంటంటే,
తల్లి తండ్రి మీకంటే జీవితం చూశారు, మీ దగ్గర చాలా వాళ్ళకి ఏం తెలియనట్టు ఉన్నారు అంటే మీ మీద ప్రేమ వల్ల, అంతేగాని వాళ్ళకి తెలియక కాదు. మీలా తప్పుల్ని క్షమిస్తున్నారు అంటే మీ మీద ప్రేమ వల్ల. మీరు చేసే అవమానాలు కొన్నిసార్లు నీకేం తెలియదు పో అన్నది సాధారణంగా ప్రతి తల్లికి ఎదురవుతుంది. ఫార్చునేట్లీ నాకు ఎదురు కాలేదు, నా కొడుకు ఎప్పుడు నన్ను అనలేదు, కానీ అది చాలా పించ్ చేస్తుంది. పిల్లలు అలా అంటే చాలా పించ్ చేస్తుంది. కాబట్టి తల్లి తండ్రిని అనకండి. మీకు కోపం వస్తుంది, కోపం వస్తే ఎక్స్ప్రెస్ చేయండి. ఎక్స్ప్రెస్ చేయదని ఎవ్వరు చెప్పట్లేదు, ఎక్స్ప్రెస్ చెయ్యండి, కానీ పొలైట్గా చేయండి. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది. నేను చెప్పగలుగుతాను కాబట్టి నేను ఇలాగే చెప్తాను కాదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, పిల్లలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మిమ్మల్ని ఏ మాట బాధ పెడుతుందో, ఏ పద్ధతి బాధ పెడుతుందో, ఏ తరహాగా మాట్లాడితే బాధ పెడుతుందో అవి మీరు వేరే వాళ్ళకి చేయకండి. దట్స్ ద ఓన్లీ థింగ్ టు డూ. అంతే, ఇంకేం ఫాలో అవ్వక్కర్లేదు. అండ్ యూ విల్ బి ద బెస్ట్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా. అండ్ రామచంద్రరావు గారికి ఇలాంటిది ఒకటి తీసుకురావడం అనేది చాలా మంచి ఆలోచన అండి. మీ ఆలోచన వల్ల కనీసం ఒక్కళ్ళు మారినా కూడా చాలా ఏమంటాను, ఆ ఒక్కళ్ళ నుంచి 10 నుంచి 100 అలా పెరుగుతూ వెళ్తారు. ఇది నా ఎక్స్పీరియన్స్, నా భావన, నా ఆశ అండి. ఇంత ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు రామచంద్రరావు గారు.